ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా 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 బాగున్నాను. ఎంత ముద్దుగా ఉంది కదా ఈ యొక్క గులాబీ పువ్వు. ఇంకా విచ్చుకోలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. రేపు 6 ఎల్లుండి విచ్చుకుంటుంది. ఇంకొక మొగ్గ వచ్చేసి విచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇదిగోండి, ఇది ఇంకొకటి విచ్చుకోవడానికి రెడీగా ఉందనమాట. ఇది ఇంకొక 2 days తర్వాత విచ్చుకుంటుంది. ఇది విచ్చుకుంది సగం, ఇంకా కొంచెం విచ్చుకోవాలి. ఇంత బాగున్నాయి కదా. ఇలాంటి పూలను చూస్తే మనసు చాలా రిలాక్స్గా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారో నేను నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పూలను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఎంత బాధ ఉన్నా మర్చిపోగలుగుతాము. ఓ షెట్, ఇదిగోండి, అసలు నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు నేను మీకు వీడియో షూట్ చేస్తూ చూసాను. ఇదిగోండి, ఈ పువ్వుకి పురుగులు. ఇదిగోండి, ఇంకా చూద్దాము. అసలు నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. ఇట్లా వీడియో షూట్ చేస్తూ చూసాను అనమాట. ఇదిగోండి, మనకి ఆకులు ఈ విధంగా కట్ అయినవి ఉన్నాయి అంటే చెట్టుకి ఏదో ఒక పురుగు ఉంది అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం అబ్జర్వ్ చేయలేదనుకోండి, అది మనల్ని తినేస్తుంది. ఇంకా మనకి చాలా కొత్త చిగురులు వస్తున్నాయి. కొత్త చిగురు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి మొగ్గలు అనేవి వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక మొగ్గ ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకొక మొగ్గ ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా లైట్గా పురుగు తినేసినట్టు. ఇదిగోండి,